ఫస్ట్ హాఫ్ మొత్తం పాటలు, సెకండ్ హాఫ్ మొత్తం ఆటలు. ఎందుకు చెప్తున్నా అంటే ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీని అక్క, ఆడిందే ఒళ్ళంతా తై తక్క. ఎందుకు ఇంతలాగా వాడుతున్నా అంటే ఏఆర్ రెహమాన్ గారికి మ్యూజిక్ లో ఆస్కార్ వచ్చింది, రామ్ చరణ్ గారికి యాక్టింగ్ లో ఖచ్చితంగా ఆస్కార్ వస్తుంది. అరే భాస్కర్, రామ్ చరణ్ కి ఇవ్వాలి ఆస్కార్. నిజంగా చెప్తున్నా, రామ్ చరణ్ గారి 1 man పర్ఫార్మెన్స్, క్రికెట్, కుస్తీ, రన్నింగ్ కావాల్సింది గోల్డ్ మెడల్ కాదు, గోల్డెన్ హార్ట్ కావాలి. నిజంగా అసలు రామ్ చరణ్ గారి డెడికేషన్, హార్డ్ వర్క్ ఇందులో నిజంగా చెప్తాను, ఖచ్చితంగా రామ్ చరణ్ గారికి ఆస్కార్ అయితే ఇవ్వాలా. రామ్ చరణ్ గారి 1 man షో, హార్డ్ వర్క్, మాస్ లుక్, ఎంతూజియం, ఎలిఫెంట్. జాన్వీ కపూర్ గారు ఫస్ట్ సినిమాకి అవసరం లేదనిపించింది, కానీ ఒక్క సీన్ లో ఎందుకు జాన్వీ కపూర్ ని పెట్టారనేది నిజంగా మంచి మెసేజ్, మంచి స్టోరీ. నిజంగా అసలు డైరెక్టర్ ఎట్లా ఆలోచిస్తుండో నాకైతే అర్థమైతలేదు. సూపర్ తీసిండు మూవీ అయితే. లాగ్ లేదు, బ్యాగ్ లేదు, ఇంకా స్కూల్ స్టార్ట్ కాలేదు, లాగ్ లొద్దు, బ్యాగ్ లొద్దు. నంబర్ 1 సినిమా. మున్నభయ్య ఎవరు? ఆడొకడు పుష్ప సినిమాలు ఉంటాడు, ఆ సినిమాలో లంగాయి సినిమాలో దొంగ, వాడు హీరో కాలిర కొడతాడు, వాని కాలిర రంగారు. అసలు ఆడు ఏడు చాలా వర్త్, ఇంకోసారి కూడా చూడొచ్చు. చాలా మంది లేదు చాలా చాలా బాగుంది. మీకేం నచ్చింది మూవీలో? రామ్ చరణ్ యాక్టింగ్ నచ్చింది, కాన్సెప్ట్ నచ్చింది. నో చాలా బాగుంది. అవునవును, కానీ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది, సూపర్ ఉంది, చాలా బాగుంటుంది. లెంత్ 3 hours పైన ఉంది కదా, ఎక్కడ లేదు, సూపర్ ఉంది ఆట. ప్లస్ ఏం లేదు, అన్ని మైనస్లే, అన్ని ప్లస్లే, మైనస్ అన్ని ప్లస్లే ఉంటాయి. సారీ, రామ్ చరణ్ ది కంప్లీట్లీ ప్యాక్డ్ అనిపించింది. యాక్టింగ్ అయితే పీక్ లెవెల్ యాక్టింగ్. అండ్ రంగస్థలం తర్వాత ఇప్పుడు మళ్ళీ పెద్ద క్యారెక్టర్ అన్నది ఆ రేంజ్ లో చూస్తారు. లైక్ రామ్ చరణ్ కనిపించారు అనమాట, పెద్దనే కనిపిస్తారు. చిట్టిబాబు అన్నది సపరేట్ క్యారెక్టర్ అండి, పెద్ది అన్నది సపరేట్ క్యారెక్టర్. సో చిట్టిబాబు లెక్కనే చూడాలి, పెద్ది అన్నది పెద్ది లెక్కనే చూడాలి. ద హోల్ పాయింట్ ఇస్ లైక్ చెప్తున్నాం కదండి, రామ్ చరణ్ కాదు అక్కడ కనిపించేది పెద్ది. సూపర్ మేడం, చూడదగ్గ సినిమా. మేబీ లైక్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయండి, బట్ ద థింగ్ ఏమంటే ఇందాకనే మేము వస్తున్నప్పుడు మా ఫ్రెండ్ ఇప్పుడే అన్నాడు అనమాట, కష్టపడేటోడికి టీవీలో తెలిసినోడికి మూవీ అన్నది ఎక్కుతుంది అనేసి. సూపర్ గా బాగుంది. కాన్సెప్ట్ అది క్రాస్ అథ్లీట్ అన్న కాన్సెప్ట్ అది. సో ఒక స్పోర్ట్ అని కాదు కానీ లైక్ మల్టిపుల్ స్పోర్ట్స్ లోని ఒక వ్యక్తి రాణిస్తే ఎలా ఉంటది అన్నదే కాన్సెప్ట్. అది ట్రైలర్ చూస్తే కూడా అర్థమవుతుంది, బట్ ఎక్కువ చాలా బాగా చేస్తారండి. తన క్యారెక్టర్ ప్రకారం మంచిగా ఉంది. బట్ ఇది హీరో ఓరియంటెడ్ మూవీ అండి, సో డెఫినెట్ గా మనకి ఎలా అంటే క్యారెక్టర్స్ కనిపిస్తుంది, పర్ఫార్మెన్స్ అండ్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. దేర్ ఈస్ నో పాయింట్ ఆఫ్. చాలా బాగా చేస్తారు. సీన్స్ ఏవైతే ఉన్నాయో వెరీ ఎమోషనల్ అండ్ దట్ మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. చాలా బాగుంది, నాకైతే పర్సనల్ గా చాలా నచ్చింది. సాంగ్స్ అన్ని బాగున్నాయి, లాస్ట్ 2 songs అంటే ఇంకా బాగున్నాయి. యాక్టింగ్ తంది మేబీ బెటర్ అయింది, కాకపోతే ఇంకా రోల్ పెద్దగా ఉండి ఉండొచ్చు. లైక్ ఆల్వేస్ సింపుల్ రోల్ ఇచ్చేసారు. అందరికీ న్యాయం జరిగినట్టే అనిపించింది. అంటే మున్నబాయిదే కొంచెం అటు ఇటు పోయినట్టు అనిపించింది. బానే ఉందండి, విజువల్ గా కూడా బాగున్నాయి. అంటే నాకైతే పెద్దగా పేరు పెట్టడానికి ఓన్లీ ఫస్ట్ 20 minutes లాగ్ తప్ప ఏమనిపించలేదు. అదే అండి, అంటే ఐడెంటిటీ గురించి హౌ కెన్ బి, అంటే మన గుర్తింపు ఎలా తెచ్చుకోవాలి, దానికోసం ఎంత దూరం వెళ్ళొచ్చు. చాలా బాగుంది మూవీ. అంటే వాళ్ళు మేబీ యాంటీ ఫ్యాన్స్ అయినా నాకు తెలియదు. నేను కూడా అంటే నేను రామ్ చరణ్ ఫ్యాన్ కాదు, కాకపోతే నాకు కోర్ పాయింట్ నచ్చింది. హౌ టు మనం ఐడెంటిటీ తెచ్చుకోవడం కోసం ఎంత కష్టపడొచ్చు, ఎలా తెచ్చుకున్నాడు, వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఇట్, చాలా బాగా చూపించింది. రామ్ చరణ్ కుస్తీ బాగా అనిపించింది. అంటే ఒక దానికోసం కష్టపడడం, అంటే ఒక ఎవల్యూషన్ ఉంది ఆ క్యారెక్టర్ కి, అది బాగా అనిపించింది. నాకైతే బాగానే హ్యాండిల్ చేశారండి. ఐఎమ్ నాట్ ఎ క్రిటిక్, ఐ డోంట్ నో మచ్, కాకపోతే యాజ్ ఎ ఆడియన్స్ నాకైతే బాగా హ్యాండిల్ చేసినట్టు అనిపించింది.